sesehen zinapapinawanay nisotanawe nisotanawi zay fantavinawe niverandanuwe tinisauchaninaranawe niyafalinanu idwaseunaye kamsotanawi ranayo nisotanawi zay fantavinawe niverandanuwe tinisauchaninaranawe niyafalinanu idwaseunaye kamsotanawi ranayo Unatulu jawanay nisotanawe Bane upisaulana Unyarahanan dihirang sotanawe Nisotanawi zay pagkabinawe Niderananuwe tinisauchaninaranawe Niyafalinanu idwaseunaye Kamsotanawi ranayo Nisotanawi zay pagkabinawe Niderananuwe tinisauchaninaranawe Niyafalinanu idwaseunaye Kamsotanawi ranayo Ifangkatiavana Tunatulong jawana Nisotanawe Tampira inayajan Zania fajawiza Nisotanawe Nisotanawe Zay pantavinawe Niderananuwe tinisauchaninaranawe Niyafalinanu idwaseunaye Kamsotanawi ranayo Nisotanawi zay pagkabinawe Niderananuwe tinisauchaninaranawe Niyafalinanu idwaseunaye Kamsotanawi ranayo Kamsotanawi ranayo Kamsotanawi ranayo That's about our city. సిటీ ఆఫ్ డెస్టినీలో సిటిజన్స్ గా ఉన్న మీకు ఈ రోజు రాత్రి నేను ఇచ్చే ప్రెజెంటేషన్ వాట్ ఈస్ ద అల్టిమేట్ డెస్టినీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ జీవితానికి పరమార్థం ఏంటి స్నేహితులారా ఇప్పుడే మీరు విన్నట్లుగా నేను మాట్లాడబోయే ప్రతి అంశం మానవ జీవితాన్ని గురించి చాలా యూనివర్సిటీస్ లో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో చాలా పబ్లిక్ మీటింగ్స్ లో నేను చాలా సందేశాలు ఇచ్చాను ఏ టాపిక్ మీద ఎప్పుడూ మాట్లాడలేదంటే ఐ నెవర్ స్పోక్ ఆన్ రిలీజియన్ మతం మీద ఏ రోజు కూడా సందేశాలు ఇవ్వలేదు బట్ మానవ జీవితాన్ని గురించి మానవ జీవిత పరమార్థాన్ని గురించి ఈ రాత్రి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను డివైన్ డెస్టినీ ఫర్ పీపుల్ ఇన్ ద సిటీ ఆఫ్ డెస్టినీ క్రిస్మస్ రోజున మమ్మల్ని పిలిచి క్రిస్మస్ రోజున క్రిస్మస్ నా డెస్టినీని ఎలా డిసైడ్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో స్నేహితులారా స్క్రీన్ మీద జాగ్రత్తగా చూడండి స్పిరిచువాలిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ టెక్నాలజీ ఇంత టెక్నాలజీ పెరుగుతున్న మనిషిలో ఒక తీరని వాంఛ ఏదో ఆత్మీయత కావాలి ఏదో భక్తి చేయాలి మ్యాన్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బీయింగ్ మానవుడు విచక్షణ కలిగిన జీవి దేవుడు మానవుని సృష్టించినప్పుడు జ్ఞానము కలిగిన వ్యక్తిగా దేవుడు మానవుని సృష్టించాడు వీ హ్యావ్ రేషనాలిటీ వీ కెన్ థింక్ వీ హ్యావ్ ద ఎబిలిటీ టు థింక్ నేను ఇక్కడ ఏది చెప్పితే అది వినడానికి ఏది చెప్తే అది నమ్మడానికి మీరు విచక్షణ లేని వారు కాదు నేను చెప్పేది ప్రతిదీ ఆలోచించగలిగే శక్తి ఉంది మా ఇంటిలో మా అక్క కుక్క పిల్లను పెంచుకునేది ఆ కుక్క పిల్ల అద్దం ముందు నిలవబడి అరిచేది వేరొక కుక్క పిల్ల వచ్చిందేమో అని నీవు నేను ఎప్పుడు అరవలేదు అద్దం ముందు నిలవబడి ఎందుకంటే మనకి విచక్షణ ఉంది మనకి జ్ఞానం ఉంది స్నేహితులారా ఈ రాత్రి నేను మీతో మాట్లాడే ప్రతి మాట నీవు ఈ రాత్రి ఆలోచించాలని నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను నేను చెప్పే ప్రతి మాట నువ్వు ఆలోచించాలి బైబిల్ చెప్తూ ఉంది మీరు స్క్రీన్ మీద చూస్తే దేవుడైన యెహోవా నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను యు ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ దేవుడు నిన్ను సృష్టించాడు దేవుడు నిన్ను నిర్మించాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నీవు ఒక జంతువు కాదు జంతువుకి లేని వరాల్ని దేవుడు నీకు ఇచ్చాడు అదే ఇంటెలిజెన్స్ ప్రతి జంతువుకు ఉండేది ఇన్స్టింక్ట్ సహజాతాలు పుట్టుకతో వచ్చే లక్షణాలు కానీ దేవుడు మానవుడికి ఇచ్చింది విజ్ఞానం విజ్ఞత We have intelligence, we have rationality.
మన జీవితము దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానము. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మానవునికి జ్ఞానాన్ని ఇచ్చాడు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది మనిషి యొక్క మెదడు. మనిషి యొక్క మెదడు గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి మెదడులోని నాడుల కలయికలు ఎన్నుంటాయి. చాలా కనెక్షన్స్ మీకు కనబడుతూ ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ఆలోచించారు, ఒకసారి పరిశోధన చేశారు. ఒక్క మనిషి మెదడులోని నాడుల కలయికలు మొత్తం కలిపితే ఎన్ని కలయికలు ఉంటాయని ఈ విధంగా ఒక జర్నల్లో వాళ్ళు రాస్తూ ఉన్నారు. ప్రపంచంలో 700 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఉంటే ప్రతి ఒక్కడికి ఒక్కొక్క టెలిఫోన్ ఇస్తే ప్రతి టెలిఫోన్ ని 700 పైన ఉన్న టెలిఫోన్స్ ని 700 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న టెలిఫోన్స్ తో ఒక్కొక్క కనెక్షన్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఇస్తే ఎన్ని లక్షల కోట్ల కనెక్షన్స్ ఉంటాయో అంతకంటే ఒక మనిషి మెదడులోని నాడుల కలయికలు ఎక్కువ ఉంటాయంట. అందుకే మనిషి గురించి ఈ మాట అన్నారు, మనిషి ఏనుగులంత బరువులెత్తలేడు, గుర్రం అంత వేగంగా పరిగెత్తలేడు, కానీ వీటి రెండింటికి మించిన బలమైన యంత్రాన్ని తయారు చేయగలడు. ఆకాశంలో పక్షిని చూసి అనుకున్నాడు, నేను కూడా అలాగే ఎగురితే బాగుండని విమానంలో ఎగురుతున్నాడు. సముద్రంలో చేపను చూసి అనుకున్నాడు, నేను కూడా అలాగే వెళ్తే బాగుండని. విమానం ఎంత ఎత్తులో ఎగురుతుందో తెలుసు. సముద్రంలో కిలోమీటర్ కింద నుండి కూడా ఈరోజు సబ్మెరైన్స్ లో వెళ్తూ ఉన్నామంటే మానవుని యొక్క జ్ఞానం ఎంత పెరిగిందో మీరు ఆలోచించచ్చు అన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ మధ్య ఒక షేర్డ్ వీడియో మీలో చాలా మంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూసి ఉండకపోవచ్చు. మనిషి జ్ఞానం ఎంత పెరిగిందో ఒకసారి చూడండి. ఆ మంచం మీద పడుకున్నాడు, ఆ మిషన్ గా మారిపోయింది ఆ మంచం. వెంటనే ఆ మిషనే అతనికి పళ్ళు తోవింది, ఆ మిషనే అతనికి స్నానం చేయించడం మొదలు పెడుతుంది. కొంతసేపు ఆ మిషనే అతనికి తోముతా ఉంటది. కొంతసేపు అయిన తర్వాత ఆ మిషనే అతనికి తుడిచి వేస్తుంది, తల దువ్వేస్తుంది, తర్వాత బట్టలు కూడా మిషనే వేసేస్తుంది. కొంతసేపు అయిన తర్వాత తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతుంది. అదే బ్రెడ్ అని తీసుకొని వస్తుంది. బాబు కనీసం కొరికాడు. కొంతసేపు అయిన ట్యాక్సీ కోసం ఆర్డర్ ఇస్తాడు. ట్యాక్సీ వెంటనే ఎదురుగా వస్తుంది. ట్యాక్సీ రాగానే ట్యాక్సీ కొరకు వేచి ఉన్నాడు. మిషన్ లోనే నడిచే పని కూడా లేదు. దగ్గరికి రాగానే నిలవబడితే చాలు, ఆ మిషనే తీసుకెళ్లి లోపల పెట్టేస్తుంది. ఎంత అభివృద్ధి అయిపోయాడు మనిషి! ఎక్కడికి వెళ్ళిపోయింది టెక్నాలజీ? ఈ రోజు నువ్వేమీ చేయనవసరంలే, అంత మిషన్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. మానవుని జ్ఞానం ఎంత పెరిగిపోయిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. బట్ మై క్వశ్చన్ దిస్ నైట్ మై ఫ్రెండ్స్, లిసన్ వెరీ కేర్ఫుల్లీ. నీవెవరైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ చేతైనా, మానవుని జీవిత పరమార్థాన్ని గురించి రాత్రి మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ యువర్ డివైన్ డెస్టినీ విచ్ ఈస్ యువర్ అల్టిమేట్ డెస్టినీ. ఎంత టెక్నాలజీ ఉన్న ఈ రోజున, with what are all you have today, can you say these 3 terms? I'm happy, I'm peaceful, I'm content. నేను ఆనందం కలిగి ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, తృప్తి కలిగి ఉన్నాను అని చెప్పగలుగుతున్నామా? ఈ రోజున మన ఫోన్లు వైర్లెస్, మన ఫుడ్ ఫైర్లెస్, మన కార్స్ కీలెస్, అన్ని బాగానే ఉన్నాయి. హృదయం కూడా పీస్లెస్ గా మారిపోయింది, జీవితం హోప్లెస్ గా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ రోజున గుండె మీద చెయ్యేసుకొని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఈ 3 మాటలు చెప్పగలరు? ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పీస్ఫుల్. నేను స్వేచ్ఛగా జీవిస్తున్నాను, నేను సంతోషంగా ఆనందాన్ని జీవితంలో అనుక్షణం ఆనందిస్తున్నాను, నేను స్వేచ్ఛ కలిగి జీవిస్తున్నాను. మీలో ఎంతమంది మాటలు చెప్పగలరు? ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో మానవుని యొక్క విజ్ఞానం ఎంతో పెరిగిపోయిన పరిజ్ఞానం కలిగిన ఈ భూమి మీద ఈ రోజున మనిషి ఈ 3 మాటలు చెప్పగలుగుతున్నాడా? చెప్పలేకపోతున్నాడు. బానిస బ్రతుకుతున్నాడు చాలా సార్లు. స్నేహితులారా, దేవుడు మానవుణ్ణి స్వేచ్ఛాపూరితంగా సృష్టించాడండి. ఒక బానిసలాగా చేయలేదేవనొస్తుడా నిన్ను. కానీ ఈ రోజున మనిషి యంత్రాలకి బానిస అయిపోయాడు, గ్యాడ్జెట్స్ కి బానిస అయిపోయాడు. ఉదయం లేచిన తర్వాత సెల్ ఫోన్ లేకపోతే నిద్ర పట్టలేని పరిస్థితి. పుట్టిన దగ్గర నుండి మనిషికి కావాలి మిషన్స్. ఒకప్పుడు మనుషులకు విలువ ఉండేది, ఇప్పుడు మిషన్స్ కు విలువ ఉంది. ఎంత విచారకరమైన పరిస్థితి మీరు ఆలోచించండి. ఐ కాల్డ్ ఇట్ డిజిటల్ బాండేజ్. దేవుడు నిన్ను స్వేచ్ఛ కలిగిన వ్యక్తిగా చేశాడేమనొస్తుడా, కానీ నువ్వు స్వేచ్ఛగా బ్రతకట్లేదు. నీవు కొన్ని లేకపోతే నువ్వు జీవించలేకపోతున్నావు. ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది? కొంతమంది అబ్బాయిలు ఇలాంటి బాండేజ్ లో ఉంటున్నారు. ఓ రిలేషన్షిప్స్ లో
ప్యూరిటీ లేక, అయ్యో నేను వద్దు అనుకుంటున్నాను, నేను ఇలా ఉండకూడదు అనుకుంటున్నాను, మంచిగా ఉండాలనుకుంటున్నాను సార్, ఉండలేకపోతున్నాను, నాకు తెలియకుండానే నా జీవితం నా చేతిలో వెళ్ళిపోతుంది. కొంతమంది అమ్మాయిల గురించి ఏం చేయడానికైనా రెడీ, కనీసం దేవుడు నన్ను అలా చేయలేదు అని కూడా ఆలోచన లేదు. వాట్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. స్నేహితులారా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా ఒక మాట. మీలో చాలా మంది ఈ మాట అనుకొని ఉంటారు, ఫర్ ద గుడ్ దట్ ఐ వుడ్ ఐ డు నాట్, బట్ ద ఈవిల్ విచ్ ఐ వుడ్ నాట్ దట్ ఐ డూ. మంచి చెయ్యాలన్న కోరిక నాకు ఉందండి, చెయ్యలేకపోతున్నాను. చెడు చెయ్యకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఎన్ని 31st నైట్స్ నేను అనుకోలేదండి, నేను రేపటి నుండి బాగా ఉండాలని, రేపు నుండి బాగా చదువుకోవాలని. ఆ రేపు ఇంకా రాక ఎదురు చూస్తున్న యవ్వనస్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ రోజు జీవితంలో ఓడిపోయి ఉన్నావేమో, జీవితంలో సంతోషం లేకున్నావు. ఏమి తీసుకొని వచ్చింది మనకి డిజిటల్ వరల్డ్, డిజిటల్ ఇండియా కావాలని కోరుకున్నావు. చాలా తలనొప్పులను తెచ్చుకున్నావు. జాగ్రత్తగా స్క్రీన్ మీద చూడండి, ఈ మాటలు వినండి. ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న జంతువు పేరు వాంబాట్. చూడ్డానికి కుందేల్లాగుంది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీ అది. ఆ రోజు దాన్ని చూస్తూ ఉన్నప్పుడు విచిత్రం అనిపిస్తుంది. కొన్ని 100 కిలోమీటర్ల లోపల అడవిలో ఎక్కడో ఉన్న ఆ జంతువు లోపల గర్భంలో ఒక చిన్న బిడ్డ బేబీ వాంబాట్ ఉంది. తల్లి చచ్చిపోయేటట్లుంది. ఎక్కడో ఉన్న మానవుడు వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. జంతువులకే కెమెరాలు కొట్టుకొని మానిటర్ చేశాడు. ఎలాగైతేనే ఆ జంతువుని పట్టుకున్నారు. చచ్చిపోతున్న జంతువు పిల్ల కూడా చచ్చిపోతుందని ఆ వాంబాట్ జంతువుకు ఆపరేషన్ చేశారు. ఆ శిశువుగా ఉన్న ఆ వాంబాట్ జంతువుని బయటికి తీశాడు. తీసుకెళ్లి విటమిన్స్ ఇచ్చారు. చంటి బిడ్డ కంటే జాగ్రత్తగా చూసుకున్నారు. వాటికి కావలసిన అన్ని చికిత్సలు చేశారు. కావలసిన వసతులన్నీ ఇచ్చారు. నేను చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, మానవుని జ్ఞానం ఎంత పెరిగిపోయింది. ఎక్కడో అడవిలో ఉన్న ఆ జంతువు దగ్గరికి వెళ్ళగలిగాడు, పట్టుకొని తేగలిగాడు, చివరికి తీసుకొని వచ్చి దాన్ని బ్రతికించగలిగాడు. కానీ రాత్రి మీ ముందుంచుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఇంత కష్టపడి ఆ జంతువును బ్రతికించి మనిషి కావాలని ఎందుకు చచ్చిపోతున్నాడు? జస్ట్ థింక్ ఎ మూమెంట్ మై ఫ్రెండ్స్. ఎంత జ్ఞానాన్ని వాడి ఎక్కడో ఉన్న జంతువుని బ్రతికించగలిగిన మనిషి తానెందుకు కావాలని చచ్చిపోతున్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? మీరెప్పుడు జీవితంలో ఈ వార్తని విని ఉండరు. TV9, Sakshi, TV5, I challenge you any news channel, I challenge you any newspaper, never publish this news because it never happened. ఏంటో తెలుసా? విషము త్రాగి గాడిద మృతి ఎప్పుడైనా విన్నారా? మేడమేంచి దూకి కుక్క ఆత్మహత్య ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినలేదు మనం. జంతువు కూడా కావాలని చచ్చిపోదు. కానీ ఇంత జ్ఞానమున్న మనిషి కావాలని ఎందుకు చచ్చిపోతున్నాడు? ఎన్నిసార్లు సినిమా హీరోయిన్లు ఆత్మహత్య చేసుకున్నారని, డైరెక్టర్స్ కోటీశ్వర్లు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారని. వై? ఒక్కసారి ఆలోచించు. ఎందుకు మనిషి కావాలని చచ్చిపోతున్నాడో చూడు ఒకసారి. తను కావాలని చంపుకోవడానికి కారణం లోపల నెమ్మది లేదు, లోపల శాంతి లేదు. ఫెయిల్యూర్. ఓడిపోయాను, అనుకున్నది సాధించలేకపోయాను. ఒక యవనస్తుడు చూస్తే ఎందుకు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నావు? పరీక్షలో ఫెయిల్ అయిపోయాను. మై ఫ్రెండ్స్, నా జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక అంశం. డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. మురళీ కృష్ణారెడ్డి చాలా 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 ధనవంతులు. ఈ ఊరికి చుట్టాల ఇంటికి వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యాడు. 2వ సంవత్సరం అవుతుంది, పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. చాలా తెలివైన వాడు. 3rd ఇయర్కి వచ్చాడు. తప్పకుండా కాలేజ్ టాపర్ అనుకున్నాం. ఒకరోజు కబురు వచ్చింది, రూమ్మేట్ ని చదువుకు తినడానికి పంపించాడు. తను లోపల విషం త్రాగి చచ్చిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఆ రోజు KGH మార్చురికి నేనే వెళ్ళాను. వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. ఆయన అంటున్నాడు, బాబు మా వంశం అంతట్లో ఒకే ఒక మగ కుర్రోడు ఉన్నాడు, ఈ ఒక్క అబ్బాయే. నా జీవితంలో ఎన్నో ఆలోచనలు. ఎందుకు చచ్చిపోయాడు మురళీ కృష్ణారెడ్డి? వై? ఓటమా?
ఈరోజు స్నేహితుడా, యవనస్తుడా, కావాలని చచ్చిపోదాం అనుకుంటున్నావా? మ్యాన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ పెర్ఫార్మింగ్ సంథింగ్. ఏదో పెర్ఫార్మ్ చేయడానికి కాదు మానవుని జీవితం చాలా విలువైందని నేను మీకు మనవి చేస్తున్నాను. మ్యాన్ ఈజ్ నాట్ ఎ మెషిన్. మనిషి యంత్రము కాదండి. మీకు స్క్రీన్ మీద 2 మిషన్స్ ని పెట్టిన, ఒకటి రోబో, ఒకటి క్యాలిక్యులేటర్. నా వైపు చూసి వినండి జాగ్రత్తగా. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఒకవేళ మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉందనుకుందాం. క్యాలిక్యులేటర్ 2 + 3 ఎంత? 5. ఒకవేళ 2 + 3 6 అని చెప్పింది అనుకోండి మీ క్యాలిక్యులేటర్. మీరేం చేస్తారు? అలాంటి క్యాలిక్యులేటర్ని విసిరేస్తారు. నాకు ఒక అందమైన కూతురు ఉంది, యూకేజీ చదువుతుంది. ఈ మధ్య కార్లు వెళ్తున్నప్పుడు మాకు ఎడిసన్స్ క్లాస్ అవుతుంది అన్నది. ఓకే, 2 + 3 ఎంత అన్నాను. 23 అంది. విసిరేస్తానా? విసిరాను కదా. ఎందుకు? మానవుని జీవితం ఒప్పు చేసినా తప్పు చేసినా విలువ పోదు. రిమెంబర్ యంగ్ మ్యాన్, నువ్వు పరీక్ష పాస్ అయినా ఫెయిల్ అయినా నీ జీవితం విలువ మారదు. కానీ మానవుని జీవితంలో ఎన్నెన్నో ప్రశ్నలు. జీవితంలో ఈరోజు అన్ని సాధించామండి, ఈ 4 తప్ప. ఏంటది? దెర్ ఇస్ నో పీస్, శాంతి లేదు. దెర్ ఇస్ నో జాయ్, ఆనందం లేదు. దెర్ ఇస్ నో ఫ్రీడమ్, స్వేచ్ఛ లేదు. దెర్ ఇస్ నో కంటెంట్మెంట్, తృప్తి లేదు. జీవితంలో తృప్తి లేదు. తెలియని శూన్యత. దెర్ ఇస్ ఎ వాక్యూమ్ ఇన్సైడ్. తెలియని శూన్యత ఉంది లోపల. మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. మ్యాన్ ట్రైడ్ మెనీ అటెంప్ట్స్. చాలా ప్రయత్నాలు చేశాడు. జీవితంలో ఆనందాన్ని పొందాలని, ఆ శూన్యతను నింపుకోవాలని, ఆ ఖాళీని పూరించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో మొదటిది మనీ, డబ్బు సంపాదించాలి. ఈరోజు ఈ అసంతృప్తి కారణం డబ్బు లేకపోవడమేనండి. నాకే కానీ ఆయనంతకున్నంత ఉంటే, నాకే అంత డబ్బు ఉంటే అబ్బా ఎంత బాగుండు అనుకునేవారు ఇక్కడ చాలా మంది ఉంటారు. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, ఈజ్ మనీ ద సొల్యూషన్? డబ్బు జవాబా? ఈ మధ్య అందరూ బిజీ అయిపోయారు నోట్లు లెక్కెట్టుకోవడంలో. కానీ ఈ వ్యక్తిని ఒకసారి చూడండి. ఇతని పేరు బిల్ గేట్స్. 17 సంవత్సరాల వయసు అప్పుడు రోబర్ట్ అన్న వ్యక్తి దగ్గర కంపెనీ కొన్నాడు. 35 సంవత్సరాలు రాకముందే ప్రపంచ ధనవంతుల జాబితాలో చేరాడు. అతని డబ్బు ఈ రోజున $66 చెప్పున లెక్క వేస్తే 5,45,525 కోట్లు. మీకు అర్థమైనట్లు చెప్పాలంటే ఇతని డబ్బు, ఇతని స్థాయి ఆకాశానికి అంటికిపోయింది. ఇతని డబ్బును కానీ రోజుకి ₹1 చెప్పున పంచితే 1500 సంవత్సరాలు పంచొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, బిల్ గేట్స్ డబ్బుని రోజుకి ₹1 చెప్పున పంచుకుంటూ వెళ్ళిపోతే, ప్రతిరోజు ₹1 ఇస్తే 1500 సంవత్సరాలు పంచొచ్చు. కానీ అతను ఏమన్నాడో తెలుసా? మొదట $1 మిలియన్ బాగానే ఉన్నాయి, అక్కడి నుండి అదే బర్గర్. అతనన్న మాట చూస్తే విచిత్రం అనిపిస్తుంది. నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలంటే రాంది తృప్తి. నాకు వద్దన్న పడొస్తుంది డబ్బు, కానీ కావాలంటే రాదండి తృప్తి. ఫ్రెండ్స్, డబ్బు సర్వస్వం కాదు నీ జీవితానికి. డబ్బు పెట్టి నువ్వు మంచి ఇల్లు కట్టగలవేమో, కానీ సంసారాన్ని కట్టలేవు. డబ్బు పెట్టి రోజు మంచాన్ని కొనుక్కోగలవేమో, కానీ నిద్రని కొనుక్కోలేవు. డబ్బు పెట్టి బంగారం గడియారాన్ని కొనగలవేమో, కానీ సమయాన్ని కొనలేవు. డబ్బు పెట్టి పుస్తకాన్ని కొనగలవు, ఇంకా డబ్బు ఉంటే సర్టిఫికెట్ కూడా కొనగలవు, కానీ జ్ఞానాన్ని కొనలేవు. డబ్బు పెట్టి ఆహారాన్ని కొనగలవు, కానీ ఆరోగ్యాన్ని కొనలేవు సుమా. డబ్బు పెట్టి పొజిషన్ కొనగలవు, సంపాదించగలవు ఏ పోస్ట్ అయినా, కానీ గౌరవాన్ని కొనలేవు. చివరికి డబ్బు పెట్టి రక్తాన్ని కొనగలవు, కానీ జీవాన్ని మాత్రం కొనలేవు. డబ్బు పెట్టి ఇన్సూరెన్స్ చేయించగలవేమో, కానీ జీవితానికి సేఫ్టీని మాత్రం సంపాదించలేవు. ఒకసారి చూడండి స్క్రీన్ మీద, ఎంతో మంది రోజున డబ్బు కోసం మనుషుల్లో వదులుకున్న వాళ్ళు ఉన్నారు. డబ్బు తినగలవా కోసుకొని? డబ్బు వండుకోగలవు ఉప్పు కారం కలిపి? డబ్బును మింగగలవా? డబ్బు కోసం, మనీ కోసం మనుషులు వదులుకున్నారు. మనీ చెల్లకుండా పోయింది, మనుషులు చెల్లకుండా పోయారా? ఎందుకంటే మనీని తయారు చేసింది మనిషి.
మ్యాన్ని తయారు చేసింది దేవుడు. ఫ్రెండ్స్, ఆలోచించండి ఒకసారి. మనిషి అసంతృప్తి కారణం డబ్బు కాదండి. అందుకే WC ఫీల్డ్స్ ఏమన్నాడో తెలుసా? ఎ రిచ్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఎ పూర్ మ్యాన్ విత్ మనీ. ధనవంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? డబ్బులున్న పేదవాడే డబ్బులున్నా సరే. అందుకే ఈరోజు పేదలకు శుభవార్త ప్రకటించబడుతుంది. నీకు ఏమున్నా ఈ భూమి మీద పేదవాడిలాగే ఉన్నావు. చాలా మంది యవనస్తులు అనుకున్నారు ఐ వాంట్ టు ఎంజాయ్ లగ్జూరియస్ లైఫ్. ఒకసారి ఈ వ్యక్తిని చూడండి. అతని పేరు మైకేల్ జోసెఫ్ జాక్సన్. డబ్బుల్లో తేలియాడాడు, విలాసాల్లో. అతని ఇంటి పేరు నెవర్లాండ్ అని పెట్టుకున్నాడు. అతని ఇంటిలో బంగళాలు ఉన్నాయి, బంగారం కార్లు కొనుక్కున్నాడు, బంగారం కుర్చీ కొనుక్కున్నాడు. శాంతి లేకుండా కూర్చుండేవాడు. వజ్రాలు చొక్కా వేసుకున్నాడు. నెమ్మది లేని జీవితానికి ధరించేవాడేమో. ఇంటి లోపల పార్కులు ఉన్నాయి. ఇంటి లోపలే రైల్వే స్టేషన్ ఉందంటే ఆ ఇల్లు ఎంత పెద్దదో. ఇంటి లోపల ఒక జూ ఉంది. అతనికి లేనిదంటూ ఏమీ లేదు. అంతా సంపాదించాడు. కోట్ల మంది అభిమానుల్ని సంపాదించాడు. చివరికి చాలా భయంకరమైన చావు చచ్చాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు చెట్టు పుచ్చిపోయిందన్నారు. స్నేహితులారా, డబ్బు విలాసాలు నీ జీవితానికి తృప్తినివ్వలేవని జ్ఞాపకం చేస్తున్నాను. పవర్, ఈ రోజున పవర్ కోసం పోకలాడేవారు ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు మనకి. ఫాదర్ ఆఫ్ ఫిలాసఫర్ సోక్రటీస్ శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. అతనికి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫిలిప్ II అతని తండ్రిని నడి రోడ్డున హత్య చేశారు, చంపేశారు. 20 సంవత్సరాల కుర్రోడు ఏం చేయగలరు అనుకున్నారు. కానీ మాసిదోనియా రాజ్యాన్ని ఏలడం మొదలుపెట్టి ఆ రోజుకి తెలిసిన ప్రపంచాన్నంతా జయించాడు. ఒక రోజునేమన్నాడో తెలుసా? ఇలాంటి సముద్రం ఒడ్డుకొచ్చి, ఓ సముద్రమా, నీవు కూడా భూమి అయిపోతే బాగుండు, నిన్ను కూడా జయించేవాడిని కదా, నాకు జయించడానికి పెద్దగా భూమి మిగలలేదు. అతని జీవిత చర్మ దిశను ఒకసారి అధ్యయనం చేస్తే భయంకరమైన మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి తనకి ప్రాణ స్నేహితులుగా భావించుకునే వారిని పొడిచి చంపేశాడు. ప్రజలు అడిగారు, అయ్యా జ్ఞానవంతుడివి, నీవు మేధావి కదా, తెలివైన వ్యక్తివి, ఎందుకు ఈ విధమైన పని చేశావు? నువ్వెందుకు నీ ప్రాణ స్నేహితుడిని చంపావంటే అతను అన్న మాట ఏంటో తెలుసా? కష్టపడి ప్రపంచాన్నంతా జయించాను 33.5 సంవత్సరాలకే. ఒకవేళ వీడే నన్ను చంపేస్తే ఈ ప్రపంచం అంతా వాడిదైపోద్ది, కాబట్టి వాడు నన్ను చంపేక ముందే నేను నన్ను చంపేశానన్నాడు. నువ్వెంత సంపాదిస్తే అంత భయం పెరుగుతుంది నీకు. ఈరోజు మనుషులు జ్ఞానం కావాలని తిరుగుతున్నారు. జ్ఞానం కావాలి. ఉదయం నుండి సాయంత్రం దాకా ట్యూషన్సే, 5 నుండి రాత్రి 10 వరకు. జాగ్రత్తగా వినండి స్నేహితులారా, తల్లిదండ్రులారా. ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడు ఒక ఆయన నాకు తెలుసు. ఆయన పేరు ఎలెన్ ట్యూరింగ్. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మన్ కోడ్ని డీకోడ్ చేసిన మేధావి అతను. అతనంత జ్ఞానం, అతనంత మేధస్సు ఆ రోజు ప్రపంచంలో ఎవరికీ లేదంట. కంప్యూటర్ కి ఫాదర్ అయిన, కంప్యూటర్ కి థియరిటికల్ బేసిస్ ఇచ్చిన వ్యక్తి. థియరీ ఆఫ్ కంప్యూటేషన్, థియరీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ని దాదాపు 15 సంవత్సరాలు బోధించాను. ఎవడో కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడాలన్నా ఇతని పేరు తప్పకుండా ప్రస్తావించాల్సిందే. కానీ ఎందుకో ప్రపంచానికి ఈ రోజుకి తెలియదు. 35 సంవత్సరాల వయసు వచ్చినప్పటికే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఎలెన్ ట్యూరింగ్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. నా వైపు చూసి ఈ మాట ఒక్కసారి ఆలోచించు. ఒక పశువు కూడా చెయ్యదు ఎప్పుడు కావాలని చచ్చిపోదు కదా. ఎందుకు మనిషి కావాలని చచ్చిపోతున్నాడు? ఎందుకు మనిషి కావాలని మరణిస్తున్నాడు? ఎందుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి? డబ్బా కాదు మీకు చూపించాను, విలాసాల కాదు మీతో మాట్లాడాను, అధికారమా కాదు మనం చూసాం, జ్ఞానమా కాదండి. ఏమిటి? ఏది మనిషి జీవితానికి తృప్తినిస్తుంది? ఈరోజు మనిషి ఎంతో కన్ఫ్యూజింగ్ స్టేట్కి వెళ్ళిపోయాడండి. అయ్యో, నేను ఎట్టెళ్లాలో తెలియజూలేదు. డబ్బు వైపు, విలాసాల వైపు, సినిమాల వైపు, శిఖర్ల వైపు అన్ని తిరిగేశానండి. జీవితంలో తెలియని వేదన, తెలియని ఆరాటం, తెలియని పోరాటం, ఎవరితో చెప్పుకోవాలో తెలియదా బాధ, ఒకలాంటి లోన్లీ ఫీలింగ్, ఏమి చెప్పాలో తెలియట్లేదు నాకు. షారుఖ్ ఖాన్ పేరు తెలియని వాడు ఎవడో లేడు. BBC కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ అది.
ప్రశ్న అడగగానే సమాధానం చెప్పే మేధావి షారుఖ్ ఖాన్. చాలా ఫేమస్ హీరో, కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి. ఆ ఇంటర్వ్యూలో ఆఖరి ప్రశ్న అడిగాడు. షారుఖ్ అంటే చాలా మంది చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తారు, కానీ నేరుగా నిన్ను అడుగుతున్న ఒక ప్రశ్న, హూ ఈస్ షారుఖ్ ఖాన్? షారుఖ్ ఖాన్ అంటే ఎవడు, నువ్వు చెప్పు అన్నాడు. టపా టపా జవాబులు చెప్పాడు అప్పటి వరకు. కానీ పాజ్ లోకి వెళ్ళిపోయింది. కెమెరా క్లోజ్అప్ లోకి తీసుకొని వెళ్ళాడు. కళ్ళ నిండా నీరున్నాయి, కళ్ళు మీస్తే కిందకి కారుతాయి కన్నీరు. ఆ ఉద్వేగంలో ఏమన్నాడో తెలుసా? షారుఖ్ ఖాన్, షారుఖ్ ఈజ్ ఎ లోన్లీ పర్సన్. షారుఖ్ ఒంటరి వాడు అన్నాడు. ఒక్కసారి ఆలోచించి ఈ పరిస్థితి, కోట్ల మంది అభిమానులున్నా ఒక అంత హీరో ఎందుకు ఒంటరి వాడు అన్నాడు? అదే ఈరోజు మానవుని పరిస్థితి. 4,000 మందిలో ఉంటాడు కానీ ఒంటరిగా ఉంటాడు. నలుగురిలో నవ్వుతాడు, పక్కెళ్ళి ఏడుస్తాడు, ఏదో తెలియని బాధ. కారణం ఏంటో తెలుసా? సరిగ్గా డయాగ్నైజ్ చేయలేదు ప్రాబ్లమ్ ని. వి ఫెయిల్ టు డయాగ్నైజ్ ద ప్రాబ్లం. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇచ్చేవాడు కాదు డాక్టర్, మెడికల్ సపోర్ట్ ఇస్తాడు మందు. జబ్బుకి కారణం ఏంటో సరిగ్గా కనుక్కునేవాడు డాక్టర్ అంటే. ఈరోజు కారణం ఏంటి? మనుషుడు అశాంతికి. ఎక్కడ పోయింది, ఎక్కడ వెతుకుతున్నాడు? ఒక యవనస్తుడు వెతుకుతున్నాడు ఒక స్ట్రీట్ లైట్ కిందన. తాళాలు పోయినాయని వెతికాడు, పెద్ద ఆయన సాయం చేశాడు. అరగంట తర్వాత పెద్ద ఆయన అడుగుతున్నాడు, నడువు నొప్పి వస్తుందిరా, నీ తాళాలు ఎక్కడ పోయినాయిరా అంటే, అల్ల చీకట్లో తుప్పల్లో పోయినాయి అంకుల్ అన్నాడు. మరి ఎక్కడ వెతుకుతున్నావేరా? లైట్ ఉందని వెతుకుతున్నాను అంకుల్. దొరుకుతుందా? పోగొట్టుకుంది ఎక్కడో, నువ్వు వెతుకుతుంది మరి ఎక్కడో. ఈరోజు మానవుని పరిస్థితి కూడా అంతే. వేర్ యు లాస్ట్, వేర్ ఆర్ యు సర్చింగ్? ఈరోజు మానవుని సమస్యలన్నిటికీ కారణం పాపము, సిన్. మానవుని సమస్యకి అంతటికి రూట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ సిన్. దాని గురించి ఆలోచించాలి రాత్రి. దాని గురించి ఆలోచించకుండా నువ్వు ఎన్ని పరిష్కారాలు వెతికినా జీవితంలో మిగిలేది విషాదమే, ఒంటరితనమే, వేదనే, నిరుత్సాహమే. పాపము చాలా భయంకరమైన. అందుకే ఉదయం న్యూస్ పేపర్ చూడగానే మనకు కనిపించేవి ఇవే. యాసిడ్ తాడులు, అంతా మాయా, తల్లిదండ్రుల కన్నీరు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను నేను. చాలా మంది తండ్రులు వచ్చి చిన్ని పిల్లల్లాగా ఏడవడం చూశాను. పాడైపోయాడండి మా కొడుకు, నేను చదవలేకపోయానని వాడిని చదివిస్తున్నానండి. కానీ జీవితంలో ఇలాగవుతుందని నేను అనుకోలేదు. స్నేహితులారా, పాపము. బైబిల్ చెప్తూ ఉన్నది, మానవుణ్ణి దేవుడి నుండి దూరం చేసింది పాపమే. అందుకే ఆ డివైన్ డెస్టినీని మనిషి చేరుకోలేకపోతున్నాడు. పైనున్నది పరమాత్ముడు, పుణ్యాత్ముడు, మనం పాపాత్ములమే. ఈ పాపాత్ముడు ఆ పుణ్యాత్ముడిని చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే అపవిత్రత కలిపి ఉండడానికి అవ్వదు. పాపము మనల్ని దేవుని నుండి దూరం చేసింది. అందుకే లోపల తెలియని వేదన, తెలియని బాధ, తీయని జీవితం పుల్లగా మారిపోయింది. ఆనందించాల్సిన జీవితం ఆవేదనగా మిగిలిపోయింది. ఈరోజు ఎంతో సంతోషంగా ఉండాల్సిన జీవితం ఎందుకు ఇలాగైపోయింది? మానవుడు జన్మతః పాపి. చిన్నపిల్లలకి ఎవరో తప్పులు చేయడం నేర్పించలేదండి. చిన్నప్పటి నుండి వారికి వచ్చి తప్పులు చేయడం. ఐఎమ్ ఏ బోర్న్ సిన్నర్ అండ్ యువర్ ఎ బోర్న్ సిన్నర్. నా కూతురు 2.5 సంవత్సరాల నుండే స్కూల్కి వెళ్ళేది. జాగ్రత్తగా వినండి, చాలా మాటలు చెప్పేది. ఎల్కేజీ చదువుతున్నా, బియ్యం బస్తా అంత మూటేస్తున్నారు. సరే మోసుకొని వెళ్ళింది బ్యాగ్. ఇంటికి వచ్చింది ఆ రోజు సాయంత్రం. నా భార్య బ్యాగ్ లో పుస్తకాలన్నీ సర్దుతా నాతో అంటుంది, ఏమండి పాపం ఇది తెలియక ఎవరిదో వాటర్ బాటిల్ తెచ్చేసిందండి అంది. పక్క నుండి పరిగెత్తుకొని వచ్చింది కూతురు. హలో, తెలియక కాదు, కావాలనే తెచ్చాను నచ్చింది. ఎవరు నేర్పాడు దానికి ఆ బుద్ధి? మంచి ఇంటిలో పెరుగుతుంది. నేనేమైనా చెప్పానా అందమైన బాటిల్ ఉంటే ఎత్తుకొచ్చే కంపెనీ పెడదామని? ఎవడు నేర్పాడు దానికి? మానవుడు జన్మతః పాపి అని ఒప్పుకోక తప్పదు. అందుకే ఆ మహారాజైన దావీదు ఈ మాట చెప్పాడు, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది. మానవుడు జన్మతః పాపి. నువ్వు పుట్టుకతోనే నీ స్వభావం పాపపు స్వభావం. నువ్వు పాపము చేస్తున్నందుకు పాపి అవ్వలేదు.
నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తున్నావు. మామిడి చెట్టుకి మామిడికాయలు, కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు. పాపము. ఈ రోజున జన్మతః మానవుడు పాపి, 2 కర్మతః మానవుడు పాపి. నీ మనస్సాక్షి నీతో ఎన్నోసార్లు చెప్పుతుంది నువ్వు చేస్తుంది తప్పు అని. నీకు తెలుసు నువ్వు చేస్తుంది తప్పు అని. ఎక్కడికి పారిపోతావు నీ మనస్సాక్షి నుండి? స్నేహితులారా, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒక రైల్వే స్టేషన్ లో ఈ మాట రాయబడి ఉండేది, యూ కెన్ రన్ అవే ఫ్రమ్ టికెట్ కలెక్టర్ బట్ యూ కెన్ నాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ కాన్షియస్. టికెట్ కలెక్టర్ దొరకకుండా పారిపోగలవేమో టికెట్ తీయకుండా, కానీ నీ మనస్సాక్షి నుండి నువ్వు ఎక్కడికి పారిపోగలవు? నీ మనస్సాక్షి చెప్పుతూనే ఉంటది నువ్వు దొంగవని. ఎస్, నీ మనస్సాక్షి నుండి నువ్వు పారిపోలేవు. నీ లోపల నుండి వచ్చే చెడ్డ క్రియలు బైబిల్ స్పష్టంగా చెబుతుంది. గెలాషియన్స్ 5th చాప్టర్ లో శరీర కార్యములు స్పష్టమైనవి. అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. నీవు చేసిన తప్పు నీకు తెలుసు. ఎవరికి నువ్వు దొరకలేదు, కానీ నీ మనస్సాక్షికి తెలుసు నీవు చేసింది తప్పు. ఈరోజు మనిషికున్న సమస్య అదే, ద బాండేజ్ ఆఫ్ సిన్. పాపపు బంధకాల్లో ఉన్నావా ఈ రాత్రి? చెడు స్నేహాలకి బానిసైపోయావా? నిందను భరించలేకపోతున్నావా? నేను చేసింది తప్పు, అయ్యో నేను సరిగా జీవించలేదండి, సరైన బ్రతుకు నేను బ్రతకలేదు అన్న ఆవేదన నీలో ఉంది కదా. భార్య ఉండి కూడా అక్రమ సంబంధంలో ఉన్నావు కదా. చదువుకుంటున్నప్పుడే అమ్మాయితో తిరుగుతున్నావు కదా. నీకు తెలిసి రాత్రి నీవు ఆ భయంకరమైన గిల్ట్ని భరిస్తున్నావు. నేను పాపాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, సిన్ has no discrimination with respect to religion, country, tribe or anything. పాపానికి ఎలాంటి తారతమ్యం లేదు. పాపము అంటే పాపమే. ఎవరికైనా పాపం పాపమే. పాపము ఒక జబ్బు లాంటిది. విశాఖపట్నంలో ఒళ్ళు వేడెక్కితే జ్వరం అంటారు, అమెరికాలో ఒళ్ళు వేడెక్కిన జ్వరమే అంటారు. పాపం ఒక జబ్బు. మతము పాపము నుండి మనిషిని రక్షించలేదు. మతం ఒక థర్మామీటర్ లాంటిది. నోట్లో పెట్టుకుంటే జ్వరం ఉందో లేదో చెప్తే తప్ప జ్వరాన్ని తగ్గించలేదు సుమా. ఏ మతమైనా నిన్ను కాపాడలేదు. ఈవెన్ క్రిస్టియానిటీ కెనాట్ సేవ్ యూ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిలీజియన్. మతము ఏది నిన్ను రక్షించలేదు. బైబిల్ చెప్తూ ఉంది రోమా 3:23లో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హావ్ సిన్డ్ అండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సమస్య సార్వత్రికమైనప్పుడు పరిష్కారం కూడా సార్వత్రికం అవ్వాలి. when the problem is universal, the solution must be universal. ఎయిడ్స్ అన్న వ్యాధి భయంకరమైంది. ఎవడైనా ఎయిడ్స్ కి మందు కొనుక్కుంటే అది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి చెందదు. ఆ మందు అందరికీ చెల్లుతుంది. పాపమన్న జబ్బుకి పరిష్కారం ఉంటే అది అందరికీ ఉండాలి. ఆ పాపము క్షమించబడినప్పుడే మనిషి జీవితానికి తృప్తి. ఆ పాపము మనిషిని దేవుడి నుండి దూరం చేసింది. మొదట్లోనే చెప్పాను, దేవుడు మానవుని సృష్టించాడు, తన స్వరూపాన్ని తన పోలికనిచ్చాడు. పాపము దేవుడి నుండి దూరం చేసింది. అసంతృప్తి వచ్చింది. తెలియని వేదన. పాపం వల్ల వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది ఎఫెసీ 2వ అధ్యాయంలో, స్వాభావికంగా మనము దైవ ఉగ్రతకు పాలైన వారము. బై నేచర్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ వ్రాత్. పాపం వల్ల వచ్చే జీతం మరణము. రోమీయులకు 6వ అధ్యాయము 23వ వచనంలో, పాపం వల్ల వచ్చేది ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం మామూలు మరణం కాదండి. బయట కనిపించే ఈ మరణం కాదు. చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందని మర్చిపోవద్దు. ఈ రాత్రి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ ఆత్మకు చావు లేదు. నువ్వు పాపంలోనే చచ్చిపోతే పాప ఫలితం భయంకరమైన నరకం ఉంది. శరీరం ఇక్కడ ఉండిపోద్ది, కానీ ఆత్మ చచ్చిపోదు. ఆత్మ నిత్యత్వానికి వెళ్ళాలి. ఇటర్నల్ హెవెన్ ఆర్ ఇటర్నల్ హెల్. బై డిఫాల్ట్ మానవుడు జన్మతః కర్మతః పాపి కాబట్టి నరకానికి పాత్రుడు.
అయ్యో, అయితే మనిషి నరకానికి వెళ్తుంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? దేవుడు మనిషిని ప్రేమించాడా? ప్రేమిస్తున్నాడా? మనిషి పాపముతో కొట్టిమిట్టాడుతుంటే స్వర్గంలో ఉన్న దేవుడు చూస్తూ సినిమా చూస్తున్నట్లు ఉండిపోతాడా? మా ఇంట్లో కుక్క పిల్ల ఉండేదని చెప్పాను. రాత్రి 1 గంట కరుస్తే మా అక్క దాన్ని పట్టుకెళ్ళి పక్కలో పడుకోబెట్టుకునేది. నాకు అనిపించేది, మా అక్క దాన్ని కనలేదు కొనలేదు, అప్పనంగా ఇస్తే పట్టుకొచ్చింది ఆ కుక్క పిల్ల. అది ఏడుస్తుంటేనే ఉండలేకపోయింది. ఓనర్ కదా. మానవుణ్ణి దేవుడు సృష్టిస్తే మానవునికి ఇన్ని కష్టాలు, శ్రమలు, బాధలు ఉంటుంటే, పాపం వల్ల నలిగిపోతూ చచ్చిపోతున్న పరిస్థితుల్లో ఉంటే, నరక యాతన అనుభవిస్తూ ఉంటే దేవుడు మానవుని ప్రేమించడా? బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనిషిని ప్రేమిస్తున్నాడని. దేవుని యొక్క ప్రేమ మహా ప్రేమని, అది అగాఫే ప్రేమని, హేతువు లేని ప్రేమని. అందుకే ఆ దేవాది దేవుడు మానవుని యొక్క సమస్య పాపమని గుర్తించి ఆ పాపానికి పరిహారం ఇవ్వడానికి ఆయన డెస్టినీని మార్చుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. టు గివ్ యూ ద డివైన్ డెస్టినీ. గాడ్ చేంజ్డ్ హిస్ డెస్టినీ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. దేవుడు తన గమ్యాన్ని భూమికి మార్చుకున్నాడు. బైబిల్ చెప్తూ ఉన్నది, దేవుడు నరవతారములో క్రిస్మస్ దినాన ఈ భూలోకానికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మానవుని పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. పరలోకం నుండి భూలోకానికి దిగి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన జన్మ ఎంత అద్భుతమైందో తెలుసా? మానవుడు జన్మతః పాపి అని విన్నారు కదా. అయితే యేసు క్రీస్తు జన్మలో పాపం లేదు, ఎందుకంటే ఆయన కన్యకి జన్మించాడు. హి వాస్ బోర్న్ టు ఎ వర్జిన్. కన్యకి జన్మించాడు ఆయన. ఆయన జన్మలో పాపము లేదు. బైబిల్లో 1వ అధ్యాయము, న్యూ టెస్ట్మెంట్ లో 1st చాప్టర్ అది. ఎవరికి పుట్టారో జీనియాలజీ అంతా రాస్తూ, అబ్రహాం ఇస్సాకును కని ఇస్సాకు, యాకోబును కని యాకోబు, యోదాను అన్నదమ్ములకు నేను చెప్పుకుంటూ 21వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ఆమె ఒక కుమారుని కనును అంటాడు. అప్పటిదాకా మగవారు కన్నారు. యేసు ప్రభువు గురించి రాయబడినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. ఆయన జన్మలో పాపం లేదు. ఆయన కన్యకి జన్మించాడు. ఈరోజు సైన్స్ తెలిసిన వారు అనొచ్చు, ఇది అసాధ్యమని. మనిషికి ఊపిరి ఎక్కడి నుండి వచ్చిందో సైన్స్ చెప్పగలిగితే ఆ ప్రశ్న వేయడానికి అధికారం ఉంది శాస్త్రానికి. XX జీన్స్ కలిస్తే అమ్మాయి పుడతదని, XY జీన్స్ కలిస్తే అబ్బాయి పుడతాడని చెప్పగలిగిన సైన్స్, ఏ 2 జీన్స్ కలిస్తే మనిషికి ఊపిరి పుడుతుందో చెప్పగలిగితే అప్పుడు కన్యకి జన్మ ఎలా సాధ్యమని అడగచ్చు. నీకు జన్మనిచ్చిందే భగవంతుడు. నీ గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది, సుమారు రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. పిండముగా ఏర్పడిన 21వ రోజు నుండి ఆ గుండె కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఇంకా కొట్టుకుంటుంది కాబట్టి విన్నావు. 5 నిమిషాలు టీ బ్రేక్ వెళ్తే పర్మనెంట్ గా ఒట్టినే బ్రేక్ అయిపోద్ది నీకు. ఆ గుండె కొట్టుకుంటుందంటే కారణం ఆయన యేసు ప్రభు. ఆయన పాపరహితునిగా జన్మించాడు, పాపరహితునిగా జీవించాడు. ఆయన బోధలు చాలా విచిత్రమైనవండి. ఒక్క బోధ చెప్తాను, నేను ముగించే ముందు వినండి. ఆయన ఏమన్నాడో తెలుసా? ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నా ద్వారా తప్ప ఎవ్వడో కూడా డివైన్ డెస్టినీని చేరుకోలేడు. పీపుల్ ఇన్ ద సిటీ ఆఫ్ డెస్టినీ, వాట్ అబౌట్ యువర్ డివైన్ డెస్టినీ దిస్ నైట్? ఈ రాత్రి నీ జీవిత పరమార్థాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. ఒకరోజు నువ్వు చచ్చిపోతావు ఇక్కడ, అప్పుడు ఎక్కడికి వెళతావు అన్నది నీ ముందున్న ప్రశ్న. ఈరోజు నీ జీవితంలో తృప్తి లేదు, ఆనందం లేదు, సంతృప్తి లేదు కదా. డబ్బు, విలాసాలు, అధికారాలు, జ్ఞానము ఇవ్వలేదని ఎంతో మంది జీవితాన్ని మీ ముందు పెట్టాను. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. మార్గాన్ని బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సత్యాన్ని ప్రబోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జీవమును గురించి వివరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పగలిగిన వాడు, చెప్పినవాడు ఒక్క యేసు ప్రభువే. He is the only one who said, I am the way. అసతోమ సత్కమయ, తమసోమ జ్యోతిర్గమయ,
మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసత్యములో ఉన్నాను, సత్యం ఎక్కడ? నేను బ్రతుకుతుందంత అబద్ధం. బయటికి నవ్వుతున్నా, లోపల ఏడుస్తున్నా, అబద్ధమైన జీవితాన్ని నటిస్తున్నా. జీవితం కాదు నాది, నటన. నాకు సత్యము కావాలి. అంధకారంలో ఉన్నాను, వెలుగెక్కడ? తమసోమ జ్యోతిర్గమయ. మృత్యు భయము నన్ను వేధిస్తుంది, జీవం ఎక్కడా? డివైన్ డెస్టినీ ఎక్కడా? చివరికి నేను వెళ్ళేది ఎక్కడా? నాకు శాంతి, సమాధానం, ఆనందం, జీవిత ఉద్దేశం, పరమార్థం కావాలంటే ఏం చేయాలి? ఆయన అన్నాడు, ఐఎమ్ ది వే. సనాతన ఈశాన్య భారతదేశ సంస్కృతిని పాశ్చాత్య దేశాల్లో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద. చికాగో పట్టణంలో గొప్ప మహాసభ జరుగుతుంది. ఈ విధంగా 5 నిమిషాల సమయం అని ఎక్కాడు. లేడీస్ అండ్ జెంట్లమెన్ అని మొదలు పెట్టారు. అప్పటి వరకు ఆ దొరలందరూ కూడా ఆయన ఉపన్యాసాన్ని మొదలు పెడుతూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. విచిత్ర వస్త్రధారణ, విచిత్ర భాషా శైలి. అబ్బా చాలా బాగా మాట్లాడుతున్నాడని 2 గంటలు నోళ్ళు ఎల్లబెట్టి విన్నారు. మెసేజ్ అద్భుతంగా చెప్పాడు. ఈశాన్య భారతదేశ సంస్కృతిని పాశ్చాత్య దేశాల్లో ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద. ప్రసంగమై దిగిపోతుంటే జర్నలిస్ట్ అడిగారు, అయ్యా అద్భుతంగా ఉపన్యాసం చేశావు, నేను ఒక్క ప్రశ్న అనుకుంటున్నావు. వాట్ డు యు సే అబౌట్ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తు గురించి నువ్వేదైనా ఒక్క మాట చెప్పంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ భూమి మీద పాపము లేని వ్యక్తి అంటూ ఎవడైనా జీవించాడంటే ఆయన ఒక్క యేసు ప్రభువే అని చెప్పాడు. ఈ భూమి మీద పాపము లేని వ్యక్తి అంటూ ఎవడైనా జీవించాడంటే ఆయన ఒక్క యేసు ప్రభువే. ఎట్లా తెలుసు అంటారేమో, దస్ సే జీసస్ అన్న పుస్తకాన్ని స్వామి వివేకానంద గారు రాశారు. అందులో ఆయన రాస్తాడు ఆ మాట. అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా? ఈశాన్య భారతదేశస్తునిగా యేసు ప్రభుని అంగీకరించాలంటే ఆయన నేను దేవునిగానే అంగీకరించగలను, వేరే విధంగా నేను అంగీకరించలేను ఆయన అన్నాడు. జ్ఞానదీపం సెంచరీ పబ్లికేషన్స్ 1963 పార్ట్ 2 పేజ్ నెంబర్ 453 లో ఉంది. ఓల్డ్ పబ్లికేషన్ అని ఎందుకు రాశారో తెలుసా? కొత్త పబ్లికేషన్ లో ఆ మాట తీసేశారు. నీవు ఆ మాట తీసివేసిన సత్యం మారిపోదండి. సి కొపర్నికస్, గెలీలియో చెప్పారు ఆ రోజున భూమి గుండ్రంగా ఉందని. కానీ ఆ రోజు మత నాయకులు ఏమి నమ్మారో తెలుసా? భూమి బల్లపరుపుగా ఉందని వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఉరేసి చంపేశారు. భూమి బల్లపరుపుగా మారిపోయిందా? మారదండి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యము సత్యమే. నో వన్ కెన్ చేంజ్ ద ట్రూత్. అందుకే యేసు ప్రభు ఈ మాట అన్నాడు, నేనే మార్గము. అంధకారంలో ఉన్నావా? నేనే వెలుగు. భయపడుతున్నావా చావు మీద? ఆయన మరణం మీద అధికారాన్ని చూపాడు. చచ్చిపోయిన ఆమె ఒక రోజున యాయీరు ఇంటికి వెళ్ళాడు. ఆయన తల్లి తోకమి అనగానే చచ్చిపోయిన ఆమె లేచి కూర్చుంది. ఆ విధవరాలి కుమారుడు చచ్చిపోయాడు. పాడిని తాకగానే లేచి కూర్చున్నాడు. ఆయనకి మరణం మీద అధికారం ఉందండి. చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. లాజరు బయటికి రా అనగానే ఆ లాజరు బయటకు వచ్చాడు. ఆయన మరణం మీద అధికారం ఉంది ఆయనకి. తుఫాను ఈరోజు వరద తుఫాన్ ఆపడమే కాదు, మీ ఇంటిలో ఉన్న తుఫాన్ని కూడా ఆయన ఆపగలడు. యేసు క్రీస్తు ఈరోజు నీకు ఒక పరిష్కారం కాగలడు. పాప పరిహారార్థమై రక్తం చిందించబడాలి. బైబిల్ చెప్తుంది పాప క్షమాపణ లేదు రక్తం చిందించబడకుండా. వేదం చెప్తుంది సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తన రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం. పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము ఒక పుణ్యాత్ముడు దానంగా ఇవ్వాలి. రక్తం చిందించబడాలన్న కాన్షియస్ మనకుంది కాబట్టి గొర్రెల రక్తాన్ని, మేకల రక్తాన్ని మనం ఇస్తాం. కానీ వేదం చెప్తుంది ఏంటి? అది పవిత్ర రక్తం అయి ఉండాలి. పుణ్యాత్ముడు దాన్ని దానంగా ఇవ్వాలి. యేసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి చూడండి. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు. స్పాట్లెస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, పాప పరిహారార్థ బలిగా సరిపడిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకే ఆయన సిలువ మీద నీకు బదులు నాకు బదులు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. లుక్ అట్ హిమ్. దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. క్రిస్మస్, దిస్ ఈస్ ద ఓన్లీ బర్త్డే where people speak about death day.
టు గివ్ పీపుల్ ఇటర్నల్ లైఫ్. మనుషులకి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఈ ఒక్క పుట్టిన రోజునే చనిపోయిన రోజు గురించి మాట్లాడతారు. ఆ రోజున మత పెద్దలు ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ఆమె ఒక పాపాత్మురాలు, అసహించుకుంటున్నారు. మా ధర్మశాస్త్రం చెప్పింది ఈమెను కొట్టి చంపేమని, రాళ్ళేసి కొట్టి చంపేస్తావు, నువ్వు దేవుడు అంటున్నావు కదా, దేవుడు అంటే ధర్మాన్ని పాటించాలి, చంపేస్తావు అన్నారు. యేసు ప్రభు ప్రేమనే మాట్లాడాడు, ప్రేమనే జీవించాడు, ప్రేమనే ప్రబోధించాడు. ఆయన అన్నాడు, మీలో తప్పు లేనివాడు మొదట రాయి వెయ్యండి అన్నాడు. ఎవరికారు చూసుకున్నారు, ఈమె దొరికిన దొంగ, మనం దొరకని దొంగలు. ఎందుకు వచ్చిందని ఎవరి కాలు వెళ్ళిపోయారు రాళ్ళు విడిచిపెట్టి. చివరికి జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు ఒక్కడే మిగిలాడు అక్కడ. ఆయన ఒక్కడికే అక్కడ నిలవబడగలిగే దమ్ము ఉంది, ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి. హి హాస్ నో సిన్. భూమి మీద జరిగిన ఒక అద్భుతమైన ఎన్కౌంటర్ అది. దేవుని ప్రతినిధిగా, పరిశుద్ధుడిగా యేసు ప్రభు, మనందరి ప్రతినిధిగా పాపాత్మురాలైన స్త్రీ, ఆమెను చూసేసి ప్రభు ఏమన్నాడో తెలుసా? అమ్మా, నిన్నెవరూ శిక్షించలేదా? అమ్మా, నీ పిలిచింది ఆకలేస్తే అన్నం పెట్టినామని కాదండి, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చినామని కాదు. సమాజం చీయని అసహించుకున్న ఒక ఆమెని అమ్మా అని పిలిచే ప్రేమ ఈ ప్రపంచానికి తెలుసా? ప్రేమ పేరట యాసిడ్ పోసుకోవడం తెలుసు, గొడ్డలతో నరుక్కోవడం తెలుసు. ఒక పాపిని ప్రేమించిన ప్రేమ. యేసు ప్రభు అన్నాడు, నేనెవరూ శిక్షించలేదా? నేను కూడా శిక్షించను. ఓ ప్రేమ గెలిచింది, కానీ న్యాయం కేకలు పెడుతుంది. పాపికి శిక్ష పడాలి కదా, పాపానికి పడవలసిన శిక్ష. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నాలో ఉన్న ప్రేమ ఈమెని, ఈ ప్రజల్ని క్షమిస్తుంది. ధర్మం నెరవేర్చబడాలి కదా, ఆమె స్థానంలో, మన స్థానంలో నన్ను కొట్టి చంపండి అన్నాడు. ప్రేమ గెలిచింది, న్యాయం నిలిచింది. ప్రేమ గెలిచింది, న్యాయం నిలిచింది. స్నేహితులారా, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే మిన్నైన స్నేహం ఉందా? ఎన్నో స్నేహాలను చూసి మోసపోయి ఉంటావు. యేసు ప్రభు మంచి స్నేహితునిగా తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనకు బదులు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. జాగ్రత్తగా ఈ మాటను వినండి. ఈ సన్నివేశాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఎక్కడున్న స్క్రీన్ వైపు మీరు జాగ్రత్తగా ఈ దృశ్యాన్ని చూడండి. 1937 సంవత్సరం, ఆ రోజు ఏప్రిల్ 5వ తేదీ. మీరు స్క్రీన్లో చూస్తున్న వ్యక్తి పేరు జాన్ గ్రిఫిత్. మిసిసిపి నది మీద ఉన్న రైల్ రోడ్డు మీద అతను పనిచేస్తాడు. బోటులు కింద నుండి వెళ్ళేటప్పుడు ఆ వంతెన స్విచ్ నొక్కితే పైకి లెగిస్తుంది, ట్రైన్ వచ్చేటప్పుడు కిందకు వెళ్తుంది. ఒకరోజు చాలా ప్రేమించిన కొడుకుని తీసుకొని వెళ్ళాడు. చాలా ఆనందంగా గడిచింది ఆ రోజంతా. రెడ్ సిగ్నల్ వేస్తాడు, ట్రైన్ రాకూడదు. పొరపాటు జరిగితే అంతే సంగతి. బోటు వస్తుందని ఫోన్ వచ్చింది తండ్రికి. సరే, నేను కూడా చూస్తున్నా, నిచ్చెన వెతుతానులే అనుకున్నాడు. బటన్ ప్రెస్ చేస్తాడు, వెంటనే లివర్ని పైకి ఎత్తుతాడండి. వెంటనే బ్రిడ్జ్ పైకి వెళ్తుంది. కొడుకు చక్కగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ట్రైన్ అక్కడ ఆగాలి, రెడ్ సిగ్నల్. కానీ కొడుకు ఒకటి గమనించాడు, డాడీ ట్రైన్ వచ్చేస్తుంది. డాడీ నువ్వు చూసుకోలేదేమో, ట్రైన్ వచ్చేస్తుంది డాడీ, 100 మంది చచ్చిపోతారు. ఈ లోపున తండ్రికి ఆ శబ్దం వినబడింది. అమ్మో, ట్రైన్ ఎలాగొస్తుంది? ఆ ట్రైన్ నడిపేవాడు బాధ్యతారహితంగా రెడ్ సిగ్నల్ ఉన్నా నడిపించుకుంటూ ముందుకు వస్తున్నాడు. ట్రైన్ లో ఉన్నవారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసా? ఒంటరితనాన్ని అనుభవించేవారు ఉన్నారు, బాధపడుతూ బాధించబడుతూ ఉన్నవారు ఉన్నారు, కోపంతో. స్వార్థపరులు ఉన్నారండి అక్కడ. జీవితంలో పరిస్థితులు బట్టి అట్టయిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ, తెలియని గాయాలు పొందిన వారు. అంతేకాదండి, చాలా మంది మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయిన పాపాత్ములు ప్రయాణిస్తున్న ట్రైన్ అది. ఆ రైలు బండి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. రైలు బండిలో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ చాలా ఆనందంగా వెళ్తున్నారు. కానీ తండ్రి చూశాడు, ఆందోళన చెందుతున్నాడు. అయ్యో, ఏం చెయ్యాలి ఇప్పుడు? కొడుకుని చూస్తే కొడుకు స్థానంలో లేడు. కొడుకు ప్రయత్నిస్తున్నాడు. కొడుకు ఎక్కడున్నాడు అని అరిచాడు. కొడుకు ఈ లోపున
తండ్రిలాగే నేను కూడా ఏదో ప్రయత్నం చేయాలి, ఆ ప్రయాణికులందరినీ కాపాడాలనుకున్న ఆ ప్రయత్నంలో లాగాడు. తండ్రి చూస్తుండగానే ఆ పట్టాల్లో ఇరుక్కుపోయాడు, ఆ యంత్రాల్లో చిక్కుకుపోయాడు. తండ్రికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఒక పక్క ట్రైన్ వచ్చేస్తుంది, వందలాది మంది ఉన్నారు, ఒక పక్క కొడుకు ఆ యంత్రాల్లో చిక్కుకుపోయాడు. కొడుకు కోసం వెళ్తే 100 మంది చచ్చిపోతారు. ఆ 100 మందిని కాపాడదామంటే కన్న కొడుకు చచ్చిపోతాడు. ఏం చెయ్యాలి? కొడుకు అడుస్తున్నాడు, డాడీ డాడీ సాయం చెయ్యి, డాడీ హెల్ప్ మీ. కానీ ఆ తండ్రి చూశాడు, ఏం చెయ్యాలో ఒక్కసారిగా ప్రాణం బిగబెట్టాడు. లివర్ లాగితే కొడుకు చచ్చిపోతాడు, లాగకపోతే 100 మంది ప్రయాణికులు చచ్చిపోతారు. గట్టిగా పట్టుకున్నాడు, ఒక నిర్ణయం చేశాడు, ఆ లివర్ లాగాలనుకున్నాడు. ఆ రోజున తన కొడుకు ముక్కలుగా నరకబడినా పర్లేదు అనుకున్నాడు. అంతే, ఆ రోజున లివర్ ని ప్రాణం బిగబెట్టి ఒక్కసారిగా లాగాడండి. ఆ కొడుకు ఆ చక్రాల మధ్యలో నలిగిపోతూ ముక్కలైపోయాడు. తండ్రి పరిగెత్తుకొని కిందకి వెళ్తున్నాడు. ఆ ట్రైన్ శబ్దంలో గాని, ఆ నిచ్చెన వంతున హోరులో గాని ఆ తండ్రికి వినబడేది ఆ కొడుకు, బంగారు కొడుకు దుమ్ములు ఇరిగిపోతుంటే హృదయంలో ఒకటే బాధ, హృదయంలో ఒకటే కన్నీరు. ఏడుస్తున్నాడు. వందలాది మంది బ్రతికారు, ఒక్క ప్రియ కుమారుడిని బలిచ్చేశాడు. ఒక్కసారి దీన్ని ఆలోచించు, ఒక్కసారి దీన్ని ఆలోచించు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. అందరి రక్షణ కొరకు ఒక ప్రియాతి ప్రియమైన కొడుకును వదులుకున్నట్లుగా జాన్ గ్రిఫిత్ దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడండి. అనుగ్రహించేది దేనికో తెలుసా? మన కొరకై ప్రాయశ్చిత్తార్థ బలిగా యేసు ప్రభువుని భయంకరంగా హింసించారు. ఆ రోజున ఆయన కొరడాలతో కొట్టారు. ఆయన కొట్టిన కొరడాలకి 4 పేట్ల తాడులుండే, తాడులు చివర ఇనప సూదులు గుచ్చేవారు, అడవి మృగాల దుమ్ములు కట్టేవారు. ఎక్కడ దెబ్బ తగిలిన మన శరీరంలో మొదట వెళ్ళే అవయవం ఏంటో తెలుసా? మన చెయ్యి. వెంటనే మన చెయ్యి అక్కడికి వెళ్ళిపోద్ది, అబ్బా అని. కానీ అలా వెళ్లకుండా ఆ చేతులు 2 కట్టేశారు. ఆ కొరడాలు తీసుకొని ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే చరిత్రకారులు రాస్తారు. ఆ దెబ్బలను వివరించడానికి చరిత్రలో లిటరేచర్ వర్డ్లో సూటబుల్ వర్డ్ దొరక్క ఎక్స్క్రూషియేషన్ అన్న కొత్త పదాన్ని కనిపెట్టారు. అంత క్రూరంగా యేసు ప్రభుని హింసించారు. ఒకసారి చూడండి ఆ చిత్రాల్ని. దేవుడు నీ గురుని ఏమి చేశాడో, ఆయన నీ కొరకు చేసిన ఆ ప్రాయశ్చిత్తార్థ బలిని చూడు. ఆయన చేతులు 2 ఆ దుక్కకి కట్టేసి ఒక్కొక్క దెబ్బ పడుతుంటే చరిత్రకారులు చెప్తారు, దెబ్బ ఒకటి కానీ 12 చోట్ల వీపు చీలిపోయేదంట. మాంసపు ముద్దలు బయటకు వచ్చి నీ కొడుతుంటే నువ్వంటావు ఎందుకని? సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద రక్తం పరమాత్ముని పుణ్యదాన బలియాగం. రక్తం పోవాలంటే, పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఒక పుణ్యాత్ముడు ఇవ్వాలి. యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నీకు పరిష్కారం. ఆయన అంటున్నాడు, నీ కొరకు నేను ఇంతగా చేశాను, నా ప్రేమకు నువ్వు ఎలా స్పందిస్తావని అడుగుతున్నాడు. మన శరీరంతో చేసిన పాపానికి ఆయన శరీరం అంతా గాయాలైనవి. మనం చేతులతో చేసిన భయంకరమైన తప్పులు, మన తలంపులు, ముండ్ల కిరీటం, చేతులకు మేకులు కొట్టబడి, కాళ్ళతో చేసిన తప్పులు కాళ్ళకు మేకులు, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడాడు ఆయన. నీకు డివైన్ డెస్టినీని ఇవ్వాలని. వైజాగ్, ద సిటీ ఆఫ్ డెస్టినీ. డియర్ సిటిజన్స్, ఇన్ ద సిటీ ఆఫ్ డెస్టినీ, వాట్ అబౌట్ యువర్ డివైన్ డెస్టినీ? నీ జీవిత పరమార్థాన్ని ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సిలువలో నీకు బదులు చనిపోయాడు. This is the purpose of Christmas. A man who was born to die. భూమి మీద పుట్టే ప్రతి ఒక్కడు జీవించాలని పుడతాడు. ఒక యేసు ప్రభువే చచ్చిపోవాలని పుట్టాడు, నువ్వు జీవించాలని. చచ్చిపోవాలనే జన్మించాడు ఆయన, నువ్వు నిత్యము జీవించాలని. అయితే చావుతో ఆయన జీవితం అంతం కాలేదు. ఆయన సమాధిలో పెట్టారు. 3వ దినాన ఆయన తిరిగి లేచాడండి. ఆయన మృత్యువుని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు.
ఈరోజు మీరు చూడొచ్చు, ఆగాధాన్ని సిలువ ద్వారా ఆయన పూరించాడు. పాపము మనకి దేవునికి ఎడబాటుని తీసుకొని వస్తే ఆ సిలువ, ఆ క్రాస్ తిరిగి ఆ గ్యాప్ ని కవర్ చేసింది. ఫర్ ద wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అక్కడతో ఆగిపోలేదండి ఆ వాక్యం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే దేవుని కృపావరము యేసు క్రీస్తు వలన నిత్య జీవము. ఆ నిత్య జీవునికి ఈరోజు కావాలా? మనకున్న ప్రధానమైన సమస్య పాపము. ఆ పాపానికి పరిష్కారం యేసు క్రీస్తు. ఎంత స్పష్టంగా నువ్వు విన్న తర్వాత ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో ఓడిపోయానని, మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ వన్ గుడ్ న్యూస్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. నా జీవితంలో యేసు ప్రభు దగ్గర నేను ఎప్పుడు వచ్చానో తెలుసా? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినప్పుడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి అందరు నవ్వుతున్నప్పుడు అనుకున్నా. జీవితం అయ్యో ఒక చేదు అనుభవం వచ్చినప్పుడు నా జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టాను. నా జీవితం మారిపోయింది. 5 పీజీలు చేశాను, ఒక PhD చేశాను. దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు జీవితంలో ఓడిపోయి ఉన్నావా? నీ జీవితం ఎంత పాడైనా దేవుడు దాన్ని బాగు చేయగలడు. నీ జీవితం ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఫ్రెండ్స్, ఐఎమ్ క్లోజింగ్ నౌ. మీరు ఒక దృశ్య మాలికను మీకు చూపించాలనుకుంటున్నాం. ఇక్కడ జరిగే ప్రతి దృశ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూడు. నీ లైఫ్లో ఏ పార్ట్ నీకు సరిపోతుందో చూడు. ఆ డ్రామాను నువ్వు చూసిన వెంటనే నేను మరలా మైక్ పట్టుకొని మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి వస్తాను. జాగ్రత్తగా ఈ మాటలన్నీ విన్నావు కదా, దూరంగా వెళ్ళిపోక ఎక్కడున్న ఈ మాటలు విను. ఫ్రమ్ షేమ్ టు ఫేమ్ గాడ్ కెన్ డూ దాట్. దేవుడు ఆ పరిస్థితిని చేయగలడు. నువ్వెంత ఓడిపోయినా సరే, నీ జీవితం ఎంత పతనమైపోయినా సరే, ఈరోజు దేవుడు నీకు సహాయం చేయగలడని నేను నీకు మనవి చేస్తున్నాను. బ్లేజీ పాస్కల్ ఈ మాట అన్నాడు, ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ దెర్ ఈస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్. Every man which cannot be filled by any created thing, but only by God the Creator, made known through Jesus. ప్రతి మనిషి జీవితంలో శూన్యత ఉంది. మనుషున దేవుని ఆకారంలో ఉండే శూన్యత ఉంది. దేవుడే ఆ పరిస్థితి నుండి విడిపించాలి తప్ప ఇంకెవరు నిన్ను విడిపించలేరు. ఈ స్టేజ్ని, కంప్యూటర్ని ఇక్కడ నుండి తీస్తారు త్వరగా. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఈ మాటలు మీరు చాలా శ్రద్ధగా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక చిన్న డ్రామాని మీరు చూడబోతున్నారు. యూఆర్ గోయింగ్ టు వాచ్ ఎ డ్రామాటిక్ రియాలిటీ. నిజంగా జరిగిన సంఘటన. అచ్యుత నాయన ఒరిస్సాలో ఆ యవనస్తుడు నన్ను చంపేస్తారన్న భయంతో వచ్చాడు. చచ్చిపోతానన్న భయంతో విశాఖపట్నానికి పారిపోయి వచ్చేశాడు. జీవితంలో హోప్ లేదు, భయంకరమైన పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు? యేసు ప్రభు ఉన్నాడు అన్న ఒక నిరీక్షణ. ఈరోజు ఈ పాటని, ఈ సింగోగ్రఫీ ఐ కాల్ ఇట్, పాట పాడుతూ ఉండగా ఈ దృశ్యమాలికను మీరు చూడండి. ఒక్కసారి జీవితాన్ని గురించి ఆలోచించండి. గత సంవత్సరం ఇదే ప్రాంతానికి డిసెంబర్ 6వ తారీఖున ఒక యవనస్తుడు వచ్చాడు. జనవరి 26న యేసుపాద వంకులు పెట్టిన యూత్ రిట్రీట్లో ప్రసంగం చెప్పాను. ఆఫ్టర్ మై మెసేజ్ లంచ్ టైంలో ఆ కుర్రోడు పరిగెత్తుకొని వచ్చాడు. అన్నా, నిన్ను కలుద్దామని చాలా రోజులు అనుకున్నాను, అవ్వలేదు. నాకు ఈరోజు అయింది. మీకు ఒక మాట చెప్పాలి. డిసెంబర్ 6న మీ మెసేజ్ విన్నాను నేను. ఆ రోజున బీచ్ ఒడ్డుకి నేను ఎందుకు వచ్చానో తెలుసా? నా జోబిల్లో విషపు మాత్రలు పట్టుకొని వచ్చాను, నా బండిలో విషం పట్టుకొని వచ్చాను. జీవితంలో నెమ్మది లేక, లవ్లో ఫెయిల్ అయిపోయి, తాగేసి సముద్రంలో దూకి చచ్చిపోవాలని వచ్చాను. కానీ మీరు చూపిస్తున్న దృశ్యాన్ని చూశాను. ఆ రోజున మీరు మాట్లాడిన మాటలు విన్నాను. జరిగిందేంటో తెలుసా? ఆ విషాన్ని సముద్రంలో విసిరేశాను, ఆ మాత్రలు సముద్రంలో విసిరాను. నేను సజీవంగా నిత్య జీవాన్ని పొందుకున్నానని చెప్పాడు. స్నేహితులారా, దట్ కెన్ బి యువర్ లైఫ్ టుడే, దట్ కెన్ బి యువర్ టెస్టిమనీ టుడే. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు?
జీవితంలో విషాదం ఎందుకు? యేసుక్రీస్తు నీ జీవితానికి పరిష్కారం కాగలడు.